హలో అందరికీ ఈరోజు ఒక అద్భుతమైన రేస్ విజయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఒక సినీ హీరో ఇంటర్నేషనల్ రేస్ ట్రాక్ మీద ఇండియాకి ఎంతో గౌరవం తీసుకొచ్చేలాగా పోడియంలో 3rd ప్లేస్లో నిలిచాడు. జనరల్గా సినిమా హీరోస్ అంటే వాళ్ళ ఎండ్ ఆఫ్ ద కెరియర్కి పాలిటిక్స్లో రావటం మనం చూస్తూనే ఉంటాం. చాలామంది ఎంపీ, ఎమ్మెల్యేలు, ఈవెన్ సీఎంలు కూడా అయ్యారు. అయితే ఈ సినీ హీరో ఒక డిఫరెంట్ అప్రోచ్తో 15 ఏళ్ల క్రితం తను వదిలేసిన మళ్ళీ రేసింగ్ కెరియర్ని రీస్టార్ట్ చేసి చేయటమే కాకుండా ఫస్ట్ టైమే పోడియంలో నిలిచారు. నేను మాట్లాడేది హీరో అజిత్ కుమార్ గురించి. లాస్ట్ 1 వీక్గా న్యూస్లో దుమారం లేపుతున్న అజిత్ కుమార్ రేసింగ్ టీం. ఎవరి అజిత్ కుమార్ రేసింగ్ టీం, దీని బ్యాక్ స్టోరీ ఏంటి, ఏ రేస్లో వీళ్ళు గెలిచారు, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. అవర్స్ దుబాయ్ ఆటోడ్రోమ్. ఈ రేస్లోనే అజిత్ కుమార్ రేసింగ్ టీం పోడియంలో 3rd ప్లేస్లో నిలిచారు. ఈ స్టోరీ లాస్ట్ 1 వీక్ నుంచి న్యూస్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. అయితే కొంచెం బ్యాక్ స్టోరీకి వెళ్దాం. అజిత్ కుమార్ ఎవరు, అజిత్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసుకుందాం. అజిత్ కుమార్ 1971లో సుబ్రహ్మణ్యం అండ్ మోహిని అని పేరెంట్స్కి పుట్టాడు. ఎక్కడ పుట్టారో తెలుసా? ఆయన పుట్టింది సికింద్రాబాద్, అదే అండి మన తెలంగాణలోనే. ఆయన ఫస్ట్ టైం అతని ఫ్రెండ్ సహాయంతో ఎన్ఫీల్డ్ కంపెనీలో 6 months అప్రెంటైజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 6 months గార్మెంట్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యారు. 6 months గార్మెంట్ ఇండస్ట్రీలో చేసిన తర్వాత తన ఓన్ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు అలాంగ్ విత్ 2 other బిజినెస్ పార్ట్నర్స్. అది వేరియస్ ఇబ్బందులు పడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాంటి టైంలోనే ఆయన మోడలింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇలా వేరియస్ అసైన్మెంట్స్ మీద ఆల్ ఓవర్ ద కంట్రీ ట్రావెల్ చేసేవాళ్ళు. దానివల్లే ఆయన ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ టైం పిసి శ్రీరామ్ ఈయన్ని మోడలింగ్లో చూసి ఒక యాడ్లో అజిత్ కుమార్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి మనందరూ తెలిసిందే, ఓవర్ 61 ఫిలిమ్స్ హీ హాజ్ యాక్టెడ్ అండ్ హీ హాజ్ వన్ 3 ఫిలింఫేర్ అవార్డ్స్, మల్టిపుల్ విజయ్ అవార్డ్స్ అండ్ ఇంకా ఎన్నో అవార్డ్స్. హీరో అజిత్ కుమార్కి రేసింగ్కి సంబంధం ఏంటి అంటే, మనం ఇంతకుముందు చాలాసార్లు న్యూస్లో చూసే ఉంటాం. హీరో అజిత్ కుమార్ తన మూవీస్లో హీఈస్ ద స్టంట్ డ్రైవర్, అంటే తన స్టంట్స్ తనే చేసుకుంటారు. బీటే కార్ డ్రైవింగ్ లేకపోతే మోటార్ సైకిల్ మీద రైడ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమన్నా. యూజువల్లీ సినిమా హీరోస్ ఏం చేస్తారంటే ఈ రిస్క్ తీసుకోరు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, లేకపోతే ఫర్ వేరియస్ రీజన్స్ స్టంట్ డ్రైవర్స్ అయితే ఉంటారు ఇలాంటివి పర్ఫామ్ చేయడానికి. కానీ హీరో అజిత్ తన మూవీస్లో తనే స్టంట్ డ్రైవింగ్ చేస్తాడు. సో ఇలా చేసేటప్పుడే చాలా తన దెబ్బలు కూడా తగిలాయి. బట్ స్టిల్ హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మోటార్ స్పోర్ట్స్. ఎర్లీ ఇన్ ద కెరియర్ నుంచే తను రేసింగ్ వైపు వెళ్ళటైతే మనం చూడొచ్చు. మూవీ కెరీర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు రేసింగ్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. హీరో అజిత్ కుమార్ పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ రేస్ 2002 ఫార్ములా మారుతి ఇండియా ఛాంపియన్షిప్స్. అందులో ఆయన 4th ప్లేస్ వన్ అయ్యారు. సెకండ్ రేస్ BMW ఏషియా ఛాంపియన్షిప్స్. అందులో ఆయన 12th ప్లేస్ సెక్యూర్ చేసుకున్నారు. అండ్ థర్డ్ రేస్ ఫార్ములా 3, అది 2004లో మ్యాంగో రేసింగ్ టీంతో పాటు పార్టిసిపేట్ చేశారు. హీ హాజ్ డన్ ఓవర్ 10 races అండ్ వన్ 2 podium finishes. టోటల్గా టీంకి 70 points సెక్యూర్ చేసి వాళ్ళ ఓవరాల్ టీమ్ స్కోర్ని 7th ప్లేస్లో నిల్చోబెట్టారు. దట్ ఈస్ అజిత్ కుమార్. అండ్ దాని తర్వాత 6 years గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫార్ములా 2లో ఎంటర్ అయ్యారు. ఈసారి గౌతమ్ మీనన్తో ఉన్న ఒక మూవీ షెడ్యూలింగ్ డిలే అవటం వల్ల ఆయనకి 6 months ఆఫ్ సాలిడ్ టైం దొరికింది. ఆ టైంని ఫార్ములా 2 కోసం ఆయన యూజ్ చేసుకున్నారు. ఇందులో మెయిన్ చెప్పుకోదగిన విషయం ఏంటంటే, రేసింగ్ అంటే మెంటల్ స్టెబిలిటీ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఆయన రెగ్యులర్ ట్రైనింగ్ అయ్యి 11 kgs తగ్గారు ఏకంగా ఈ ఒక్క రేస్ కోసం. దీన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది ఆయనకి మోటార్ స్పోర్ట్స్ అండ్ ప్యాషన్ ఏంటి, ఆయన మోటార్ స్పోర్ట్స్ గురించి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అని. ఇప్పుడు మనం 24 hours దుబాయ్ రేస్ గురించి మాట్లాడుకుందాం. అదే అండి, రీసెంట్గా వాళ్ళు పోడియం విన్ అయ్యారు. ఈ రేసు 24 hours ఎండ్యూరెన్స్, 24 hour పీరియడ్ వరకు రేస్ జరుగుతూనే ఉంటుంది. ఒక కార్ని 24 hours వరకు కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉండాలి. ఎలాగా ఒక వ్యక్తి 24 hours ఎట్లా డ్రైవ్ చేస్తారు? కష్టమే. అందుకనే ఈ టీంలో మల్టిపుల్ డ్రైవర్స్ ఉంటారు. అజిత్ కుమార్ రేసింగ్ టీంలో టోటల్లీ 4 drivers ఉన్నారు, ఇంక్లూడింగ్ అజిత్ కుమార్. సో వీళ్ళని డివైడ్ చేసుకొని చూడండి, టోటల్ 6 hours ఒక్కొక్క పర్సన్ కార్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రేస్ ట్రాక్ లెంత్ ఆల్మోస్ట్ 5 kilometers ప్లస్ అనే చెప్పాలి. సో ఈ రేస్ ట్రాక్లో ఈ 4 డ్రైవర్లు టోటల్ 24 hours డ్రైవ్ చేస్తూనే ఉంటారు. అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చి డ్రైవ్ చేస్తారు. ఈ టీమ్ స్ట్రాటజీ అనేది ఈ రేస్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసే కార్లు
కాంపిటేటివ్ కార్లు అందరివి ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ ఎఫ్ఐఆర్ రెగ్యులేషన్స్లో ఇవి కరెక్ట్గా చూసుకుంటారు. అండ్ వీళ్ళు పార్టిసిపేట్ చేసిన క్లాసు 992 GT3 కార్ క్లాస్ అండ్ వీళ్ళు యూజ్ చేసిన కారు పోర్షా 911 GT3 కప్ కార్. ఈ కార్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్లో మీరు చూస్తే 2 కార్లు మీకు కనిపిస్తున్నాయి. మీ లెఫ్ట్ సైడ్ ఉన్నది పోర్షా 911 GT3 RS అండ్ రైట్ సైడ్ ఉన్నది పోర్షా 911 GT3 కప్ కార్. ఈ 2 కార్లకి సిగ్నిఫికెంట్గా మీరు డిఫరెన్స్ చూస్తే వెయిట్ ఆల్మోస్ట్ RS కార్ కన్నా కప్ కారు 200 kilos లైట్. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఈ కప్ కారు రోడ్ లీగల్ కాదు. RS కార్ మాత్రమే రోడ్డు మీద లీగల్గా డ్రైవ్ చేయొచ్చు. కప్ కార్ ఈజ్ ఓన్లీ ఫర్ రేసెస్. అండ్ దీని ఇన్సైడ్ మీరు కంప్లీట్గా డిఫరెంట్ సెటప్ ఉంటుంది. స్టీరింగ్ వీల్ ఫార్ములా 1లో వచ్చిన స్టీరింగ్ వీల్ వస్తుంది అండ్ అలాగే రోల్ ఓవర్ కేజ్ వస్తుంది. అదే కాదండి సస్పెన్షను ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ 2 కార్లకి. సో ఈ 2 కార్లు డ్రైవ్ చేయడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ దో దే బోత్ కమ్ విత్ సేమ్ ఇంజన్ విచ్ మేక్స్ 525 brake horsepower ఇన్ RS అండ్ కప్ కార్లో 510 horsepower. పోర్షా 911 GT3 కప్ కార్ ఈ కార్నే అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ యూజ్ చేసింది. అయితే వీళ్ళ క్లాస్లో టోటల్ 20 members దాకా కాంపిటేటర్స్ ఉన్నారు. ఈ 24 hour దుబాయ్ రేస్లో విచిత్రం ఏంటంటే రకరకాల కార్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. లైక్ ఆడి, ల్యాంబోర్గిని, పోర్షా, మెర్సిడీస్ బెంజ్ ఇలా రకరకాల హై పర్ఫార్మెన్స్ కార్స్ GT కార్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. అయితే ప్రతి క్లాస్కి వాడు కొన్ని రెగ్యులేషన్స్ సెట్ చేస్తాడు. ఆ రెగ్యులేషన్స్లోనే ఈ ప్రతి క్లాస్లో ఉన్న కార్ పవర్ అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో రేస్ అయితే స్టార్ట్ అయింది, ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయినాయి అండ్ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయిన కొంచెం సేపట్లోనే ఒక పెద్ద క్రాష్. చూసారు కదా, ఈ క్రాష్ అయినప్పుడు కార్ నడుపుతుంది ఎవరో కాదు, హీరో అజిత్ కుమారే. సో ఒక పర్టికులర్ టర్న్కి వచ్చేసరికి కార్ బ్రేక్ ఫెయిల్ అవడం జరిగింది. ఆ ఫెయిల్ అయినందువల్ల కారు పక్కనున్న డివైడర్ గుద్దుకొని 5 times స్పిన్ అవడం జరిగింది. ఇలా స్పిన్ అవుతున్నప్పుడు ఆ కార్ స్పీడ్ ఎంతో తెలుసా అండి, 180 km/h. 180 km/h స్పీడ్లో కార్ 5 times స్పిన్ అవుతుందో. యూజువల్లీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ చాలా కామన్, కానీ ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరిగితే లోపల ఉన్న డ్రైవర్కి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అయితే జరుగుతాయి. ఎందుకంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత G-ఫోర్స్ ఉంటుంది డ్రైవర్ మీద అలా కార్ స్పిన్ అవుతున్నప్పుడు అంత స్పీడ్లో. కానీ లక్కీగా మన అజిత్ కుమార్ మాత్రం ఎటువంటి దెబ్బ లేకుండా ఎటువంటి స్క్రాచ్ లేకుండా కార్ నుంచి సేఫ్గా బయటకు వచ్చారు. కానీ ఒక చిన్న ప్రాబ్లం, రేస్ స్టార్ట్ అవడానికి ఇంకో కొంచెం సేపే ఉంది. ఈ కార్ పాడైంది, అయితే ఇంకో కార్ తెచ్చుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు. సో వాళ్ళు ఈ కార్ని రిపేర్ చేసుకోవాలి. వాళ్ళు 5 hours టైంలో ఈ కార్ని మళ్ళీ రిపేర్ చేసుకొని ఈ రేస్లో అయితే పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అండి. వాళ్ళ టీమ్ స్పిరిట్ అండ్ వాళ్ళ యొక్క టాలెంట్ అయితే పక్కాగా మనకు తెలుస్తుంది. ఇందాక కాసేపు ముందు నేను ఇది చెప్పడం జరిగింది ఏంటి, ఈ రేస్లో రకరకాల కార్స్ పార్టిసిపేట్ చేస్తాయి. GT4 అండ్ GT3 ఇట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. అయితే అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసిన కార్ కన్నా ఇంకా ఫాస్ట్గా వెళ్ళే కార్లు రేస్ ట్రాక్ మీద ఉన్నాయి. సో ఓవరాల్గా రేస్ ఎండ్ అయ్యే టైంకి, ఈ 24 hours అయ్యే టైంకి పాయింట్స్ తీస్తే అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ టోటల్ 26th పొజిషన్లో వచ్చారు. 26th పొజిషన్లో వచ్చిన అజిత్ కుమార్ రేసింగ్ టీమ్కి పోడియం ఫినిష్ అలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారా? నేను ఆశ్చర్యపోయాను. దాని గురించి చిన్న రీసెర్చ్ చేశాను, అసలు ఈ రేస్ పాయింట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారని. సో వీళ్ళు పార్టిసిపేట్ చేసింది ఏంటి, 992 క్లాస్. ఈ 992 క్లాస్లో కాంపిటేటర్స్ అందరిలో మళ్ళీ సపరేట్గా ఎవరు ఎన్ని ల్యాప్స్ చేశారో చూస్తారు. అలా చూసి వాళ్ళకి పోడియం ఫినిష్ ఇస్తారు. అలా చూసినప్పుడు అజిత్ కుమార్ రేసింగ్ టీము 3rd ప్లేస్లో వచ్చింది. ఇదేం చిన్న విషయం కాదండి, ఎందుకంటే ఇట్స్ ఆబ్వియస్ ఒక తక్కువ పవర్ ఉన్న కారు హై పవర్ ఉన్న కార్తో ఓడిపోవటం ఇట్స్ ఆబ్వియస్. సో ఆ 26th పొజిషన్ ఆ ఓవరాల్ పాయింట్స్ ఎవరు ఎక్కువ క్యాలిక్యులేట్ చేయరు. కానీ ఈ పోడియం ఫినిష్ ఈ క్లాస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిన క్లాస్లో వాళ్ళు ఏ పొజిషన్లో వచ్చారని చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న రేస్ అయితే కాదు. సో ఇలా అజిత్ కుమార్ టీం అయితే విన్ అయింది. అయితే ఇండియాలో చాలా కొంతమంది ప్రముఖులకి మాత్రమే రేసింగ్ టీమ్స్ ఉన్నాయి. అందులో ఒకళ్ళు అజిత్ కుమార్, ఇంకొకళ్ళు నాగ చైతన్య అండ్ జాన్ అబ్రహం, తర్వాత విజయ్ మాల్యా అండ్ అర్జున్ రావు అండ్ సౌరవ్ గంగూలీకి కూడా ఒక రేసింగ్ టీం ఉంది. అయితే వీళ్ళందరూ ఇంటర్నేషనల్ రేసెస్లో పార్టిసిపేట్ చేయలేదు. బట్ అజిత్ కుమార్ రేసింగ్ టీం అండ్ విజయ్ మాల్యా అయితే ఇంటర్నేషనల్ రేసింగ్ టీంలో పార్టిసిపేట్ చేశారు. సో ఇది మరి అజిత్ స్టోరీ. ఇంకొకరిని అప్రిషియేట్ చేయాలంటే అజిత్ గారు ఫ్యాన్స్ అబ్బబ్బోయ్ ఆ సపోర్ట్ ఏంటండి, దుబాయ్లో పిచ్చెక్కిచ్చేశారు. ఏ రేసింగ్ అసలు అజిత్ కార్ ఎక్కడుందని ఎవరికి తెలియక్కర్లేదు. ఆ కార్ వస్తుంటేనే క్రౌడ్ సౌండ్ బట్టే అజిత్ కార్ ఎక్కడుందని చెప్పి అందరూ అర్థం చేసుకున్నారట. ఇవన్నీ ఆ రేస్ హైలైట్స్లో చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఫ్యాన్స్. ఎంత దూరమైనా ఎక్కడికైనా మన
యాక్టర్ ఉన్నారని తెలిస్తే, ఏదైనా పార్టిసిపేట్ చేస్తున్నా తెలిస్తే వెళ్ళి సపోర్ట్ అయితే తెలియజేస్తారు. సో నిజంగా దానికైతే చాలా గ్రేట్ అని చెప్పాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఈ మోటార్ బండి ఛానల్ మీ ముందుకి త్వరలో వస్తుంది. అప్పటి వరకు బాయ్. వందే భారత్, జై హింద్.